గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. ఫస్ట్ వెలుగు చూద్దాం. వెలుగు ప్రధానమంత్రి తర్వాత ప్రధాని అభ్యర్థి నేనే అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇద్దరు కూడా దక్షిణ భారతదేశం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారనేటువంటి ఒక స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది. ఇప్పటికే ప్రధాని మోడీ బెంగళూరు సౌత్ నుంచి పోటీ చేస్తారని చెప్పి ప్లాన్ ఉంది. కాబట్టి ఇద్దరు ఇక్కడే సై అన్నటువంటి దాంతో ఒక బ్యానర్ తీసుకుంది. సౌత్ నుంచి సై, ఇది వెలుగు బ్యానర్. అటు నార్త్లోను ఇటు సౌత్లోను కంటెస్ట్, బరిలో దింపేందుకు బీజేపీ కాంగ్రెస్ ఏర్పాట్లు, పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా పలు స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన పెండింగ్, మోడీ కోసం బెంగళూరు సౌత్ వెయిటింగ్, రాహుల్ కోసం వైనాడ్ రెడీ అంటూ తీసుకుంది. కేరళలోని వైనాడ్ నుంచి పోటీ చేస్తారు రాహుల్ అని చెప్పి ఒక టాక్. ఇది పోటీ యోచనలో మోడీ రాహుల్ అని తీసుకుంది. తర్వాత గతంలో ఇందిరాగాంధీ కూడా సౌత్ నుంచి, ముఖ్యంగా మన మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తర్వాత అటు సోనియా గాంధీ గతంలో బెంగళూరు నుంచి పోటీ చేశారు. సో ఇప్పుడు వీళ్ళు కూడా పోటీ చేసే అవకాశం ఉందనేది ఒక స్టోరీ. నెక్స్ట్ మన రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి, మన రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి మైనార్టీ ఓటు ఎటు అన్నటువంటి బ్యానర్తో ఇంకో స్టోరీ పబ్లిష్ చేసింది. రాష్ట్ర జనాభాలో మైనార్టీలు 14.46%, ముస్లిం కుటుంబాలు 11.22 లక్షలు కుటుంబాలు. సో క్రిస్టియన్ ఫ్యామిలీలు 1.29 lakhs అని చెప్పి రాసింది. వీళ్ళు ఎటేస్తారు ఓటు, అదొకటి. నెక్స్ట్ ఇక మిగిలింది 4 గంటలే నామినేషన్లకు, నేడే ఆఖరి రోజు అంటూ ఇంకో స్పాట్ న్యూస్ పబ్లిష్ చేసింది. 11 గంటల నుంచి కేవలం 3 గంటల వరకు ఉంది. కాబట్టి కేవలం 4 గంటల్లోనే నామినేషన్లు వేసుకోవాలి మిగిలితే ఎవరన్నా, అదొక అర్థం కూడా ప్రధానంగా ఉంది. ఈనాడు చూద్దాం. ఈనాడు లోక్సభ అభ్యర్థులతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. నిన్న ఒక్కొక్కరితో 10 నుంచి 20 నిమిషాలు మాట్లాడారు. దానికి సంబంధించి అసెంబ్లీ కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తాం, మీరు అదే ఉత్సాహంతో ముందుకెళ్ళండి అని చెప్పారు. అసెంబ్లీకి మించి అన్న బ్యానర్తో ఈనాడు ఆ వార్తను పబ్లిష్ చేసింది. లోక్సభ ఎన్నికల్లో భారీ ఫలితాలు సాధిస్తాం, ఉత్తమ్ ఓటమి ఖాయం, మల్కాజ్గిరి చేవేళ్లలో ఎదురు లేదు అని చెప్పి సీఎం కేసీఆర్ వాళ్ళకి చెప్పారు. అభ్యర్థులకి ఆ పాయింట్ ఉంది. నెక్స్ట్ కాంగ్రెస్ సంబంధించి 6 గురి, సర్వశక్తులు ఒడ్డేందుకు కాంగ్రెస్ సన్నద్ధం అనేటువంటి బ్యానర్తో ఒక ప్రధానమైన 6 స్థానాలపైన దృష్టి పెట్టిందని చెప్పి కాంగ్రెస్ గురించి రాసింది ఈనాడు. ఆంధ్రజ్యోతి కలవరం అనే బ్యానర్తో కారుకు చేరి కాంగ్రెస్కు కలవరం అంటూ చాలామంది ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు. సో ఇక్కడ గెలిచేది ఏంది పరిస్థితి, దాని మీద ఒక కన్ఫ్యూజన్ ఉందంటూ వార్తను తీసుకుంది. తర్వాత ప్రధాని కేసీఆర్ అన్న బ్యానర్తో ఇంకో స్టోరీ పబ్లిష్ చేసింది ఆంధ్రజ్యోతి. ప్రచారంలో హోరెత్తిస్తున్న టీఆర్ఎస్ నేతలందరి నోట ఇదే మాట, ప్రధానమంత్రి కేసీఆర్ అని చెప్పి. సో జాతీయ అంశాలే అస్త్రాలుగా కాంగ్రెస్ బీజేపీ ప్రచారం, వాటిని ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ కొత్త వ్యూహం, అందుకే తెరపైకి ఫెడరల్ ఫ్రంట్, జాతీయ పార్టీ ఏర్పాటు. ఇది ఇంకోటి ప్రధానంగా ఉంది. తర్వాత మైనార్టీల మంచిగా టీఆర్ఎస్కి మద్దతు ఇస్తున్నా అని చెప్పి నిన్న అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. ఆ పాయింట్ కూడా ఒకటి తీసుకుంది ఆంధ్రజ్యోతి. నమస్తే తెలంగాణ కారు ప్రచార హోరు అనే బ్యానర్తో పబ్లిష్ చేసింది. రాష్ట్ర పథకాల దేశానికి ఆదర్శం, కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అని చెప్పారు. తర్వాత కేసీఆర్ తెలంగాణ ఆత్మబంధువు అని చెప్పి నిన్న నిజామాబాద్లో కవిత చెప్పారు. సో దాన్ని హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇంతకుముందు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూసాం, ఇప్పుడు వాటిని విశ్లేషిద్దాం. మనతో చర్చలో టీడీపీ నుంచి సీనియర్ నాయకులు కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, తర్వాత బీజేపీ నుంచి రామరెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి ఇందిరా శోభన్ గారు, తర్వాత కార్పొరేషన్ చైర్మన్ టీఆర్ఎస్ నుంచి నాగేంద్ర గౌడ్ గారు మనతో ఉన్నారు. ముందు ఇందిరా గారిని స్టార్ట్ చేద్దాం. 6, 7, 8 స్థానాలు మేము గట్టి పోటీస్తున్నామని మీరు అనుకుంటున్నారు. సరే, మీరు పోటీ ఇస్తున్నామని మీరు అంటున్నారు, మేము గెలుస్తామని అంటున్నారు కొన్ని ఛానళ్ళు. కానీ ప్రధానమంత్రి కేసీఆర్ అవుతారు, 16 సీట్లు గెలిపిస్తే ప్రధానమంత్రి కేసీఆర్ అవుతారు అని మొత్తం అన్ని చోట్ల వాళ్ళ లోక్సభ అభ్యర్థులందరూ ప్రచారం చేస్తున్నారు. డైరెక్ట్గా కేటీఆర్ అండ్ కేసీఆర్ మేమే నిర్ణయిస్తాము ఈ 16 సీట్లు గెలిపిస్తే ప్రధాని అని చెప్పారు. సో అదే నినాదంతో వాళ్ళు పోతున్నారు. మీరేమో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలంటే అని మీరు అంటున్నారు. సో వాళ్ళ నినాదం భారతం, మీ నినాదం భారతం, మీకు ఏమనిపిస్తుంది? ప్రధానమంత్రి కేసీఆర్ ఒక్కటే పొలిమేర కూడా దాటినటువంటి పార్టీ, ఈ ప్రాంతానికే పరిమితమైనటువంటి పార్టీ, 16 సీట్లతోటి దేశాన్ని శాసిస్తాము, దేశంలో మేము ప్రధానమంత్రి అవుతామంటే ఇది సాధ్యమయ్యేటువంటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు మొన్నటిదాకా ఏం చెప్పారు, గల్లీలో
కేసీఆర్ ఉండాలన్నారు. సో అక్కడికి వర్కౌట్ చేసుకున్నారు. ఢిల్లీలో కూడా కేసీఆర్ ఉండాలంటే దానికి సాధ్యాసాధ్యాలు కూడా చూసుకోవాలి కదా. కనీసం ఆ దగ్గర కన్నా మనం ఉన్నామా అన్నది ఇంపార్టెంట్. ఏదో ఇప్పుడు ఇవాళ సెంటిమెంట్ తెలిస్తే ఎవ్రీ టైం ఓట్లు రాలుతాయి అని చెప్పేసి ఏమంటారు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అన్నట్టు కేసీఆర్ యొక్క వ్యూహం. వాళ్ళ కుటుంబానికి ఉన్నది ఏంటి, సెంటిమెంట్ని ఎప్పటికప్పుడు రగల్చాలా, ఓట్లు దండుకోవాలా ఆలోచన. ప్రజలకు విఘ్నులు, ఇంకా మరీ మీ మోసానికి ఇంకా మళ్ళా పడిపోయే పరిస్థితి ఉండదు. ఇప్పుడు జరిగేవి జాతీయ లెవెల్లో జరిగేటువంటి ఎన్నికలు డెఫినెట్గా నేషనల్ పార్టీస్ మధ్యలో ఉంటుంది తప్ప ఇక్కడ కేసీఆర్ ఆయన అనుకున్నట్టుగా నేను ఏదో చేస్తాను అన్నది మాత్రం కరెక్ట్ కాదు. ఇక్కడ ఓవైసీ చేస్తున్నటువంటిది ఏంటి, ముస్లింలకు మంచి కోసం నేను మద్దతు ఇస్తున్నాను మాట్లాడుతున్నారు. ఏది మద్దతు? ముస్లింలు మీకు ఇచ్చిన రిజర్వేషన్ల గురించి ఇచ్చిన హామీ ఏమైంది? నెరవేర్చారా కేసీఆర్? అంటే మీకు ఒక ఇఫ్తార్ నాడు ఒక దావత్ ఇచ్చినంత మాత్రాన ముస్లింలందరికీ మంచి జరిగినట్ట ఆలోచించాల్సిన అవసరం ఉంది ముస్లిం సోదరులకు కూడా. సో ఆయన యొక్క దానికోసం, ఆయన ఉనికి కోసం ఇక్కడ ఎంఐఎం నేను కేసీఆర్కి సపోర్ట్ చేస్తున్నాను, గతాన్ని రిపీట్ చేయాలని ఆలోచిస్తున్నాను. నిజంగా కేసీఆర్ కనుక చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమ నాయకులను ఎంతమందిని ఈసారి నిలబెట్టావు చెప్పు నాకు. కార్పొరేటర్లకి, రియల్టర్లకి ఇవాళ మీరు స్థానం కల్పించారు. వీళ్ళంతా ఏం చేశారు? వేం నరేందర్ ఏం చేశారు, వేం నరసింహారెడ్డి ఏం చేశారు, ఇంకొక ఆయన మల్లారెడ్డి అల్లుడు ఏం చేశారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏం చేశారు? మీ పార్టీలోకి ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులని, కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులను మేము గెలిపిస్తాము, మీకు ఎంపీ ఇస్తామని తీసుకున్నటువంటి వివేక్ భయ్య ఏం చేశారు? మీరు ఇవాళ ఆయనకు టికెట్ ఇస్తామని చెప్పే కదా మీరు తీసుకున్నది. మళ్ళీ రెండవసారి ఎంపీగా ఆయన ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ నుంచి తిరిగి మీ పార్టీలోకి రావడానికి కారణం ఏంటి? నీకు నేను హక్కున చేర్చుకుంటా, ఉద్యమంలో మాకు చేదోడు వాదోడుగా అన్ని విధాలుగా మీరు సపోర్ట్ చేస్తున్నారని తీసుకున్నారు కదా. మరి మొన్నటిదాకా నమ్మించి మీరు ఎందుకు టికెట్ ఇవ్వలేకపోయినారు? అంతకన్నా పెద్ద తోపు మునగాలు ఉన్నారు ఆడేమన్నా నాయకులు చెప్పండి. మీరు ఒక అనుకోవాలి కదా. ఇప్పుడు ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళకి ఎవరికైనా అనిపిస్తుంది, మాలాంటి వాళ్ళకి అనిపిస్తుంది, మాకు స్థానం కల్పించినప్పుడు డెఫినెట్గా కనీసం మేము మూమెంట్లో పనిచేసినటువంటి మాకు నిలబడలేకపోయినాం. ఇవాళ మీకు కావాల్సిన డబ్బు కావాలా? మరి వివేక్ దగ్గర డబ్బు ఉన్నది, పక్కన ఉన్న ప్రజల జనాదరణ ఉన్నది, కుల సమీకరణాలు ఉన్నాయి, మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారు ఇవాళ? అంటే మిమ్మల్ని ప్రశ్నించేవాడు ఉండొద్దు, మీకన్నా అప్పర్లో ఉండేవాడు ఉండొద్దు. అది మెయిన్ కాదు కదా. కొండ విశ్వేశ్వరరెడ్డి మీ పార్టీ నుంచి బయటకు ఎందుకు వచ్చినాడు ఇవాళ? కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడితే భరించలేనటువంటి తత్వంతో ఆయనకున్నటువంటి ఇండివిజువాలిటీని చంపుకొని మీతో ఉండలేకపోయినా బయటకు వచ్చినాడు. ఇవాళ వివేక్ సోదరులు కూడా అదే లైన్లో ఉన్నారు కదా. మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయినారు, పోనీ ఇండిపెండెంట్ నిలబడిండు, దానికైనా కట్టుబడి పని చేశాడు. దెన్ వాళ్ళ బ్రదర్ నిలబడి కనీసం వివేక్ బ్రదర్ కన్నా ఇవ్వాల్సింది కదా. మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకపోవడానికి కారణం ఒకటి, నాకన్నా ఎక్కువ ఉన్నవాడు నా ముందు నిలబడద్దు, నన్ను ప్రశ్నించొద్దు, మీరు ఎవరితో మాట్లాడొద్దు, ఇతర పార్టీ వ్యక్తులతో కూడా మీరు మాట్లాడొద్దు, అది కండిషన్. కాబట్టి ఇవాళ టికెట్ రాకపోవడానికి ఇవి 3 కారణాలుగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజలు 100% ప్రజల కోసం కొట్లాడే కోసం నిలబడతారు, ప్రజలు నిలబడతారు. వాళ్ళతో ఇలాంటి బానిసత్వం నిలబడాల్సిన అవసరం లేదు, ఆత్మగౌరవం చంపుకొని మరీ ఉండాల్సిన అవసరం లేదు. బయటకు వచ్చి కొట్లాడితే డెఫినెట్ గా ప్రజలు వాళ్ళకి అండగా నిలబడతారు. రామరెడ్డి గారు, ఒకటి కేసీఆర్ చేస్తున్న దాని మూలాలకు వెళ్ళి మనం ఒకసారి ఆలోచిస్తే, కేసీఆర్ అనే వ్యక్తి ఎప్పుడు అపనమ్మకం వ్యక్తి, ఎవరిని నమ్మడు, అయిన తర్వాత భయంతో బతాడు ఆయన. ఎందుకంటే ఆయనకు తెలుసు నా వ్యవహార శైలి నేను ఒక నియంత పరిపాలనలాగా ఉంటుంది, నియంతలాగా ఉంటాను. నా ఎంట ఉండేవాళ్ళు ఇంతకుముందు ఉద్యమాలు చూస్తే 16 మంది గెలిస్తే 11 మంది పోదురు. 2 సార్లు ఆయన ఎలక్షన్లో గెలిస్తే సగం మంది పోయారు, ఇప్పుడు కూడా పోతారు. నా ఎంటనే 88 మంది గెలిచినా వాళ్ళని ఎవరిని నమ్మలేను, నన్ను ఎప్పుడు దెబ్బతీస్తారు. నా వ్యవహార శైలి అలాంటిది. నా వ్యవహార శైలి నేను ఎప్పుడు ఏం మాట్లాడతాను, నా యొక్క ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఎవరిని మనుషుల్లాగా కూడా, మానవుల్లాగా కూడా, మనుషుల్లాగా కూడా బిహేవ్ చేయడు. అందుకోసం నా ఇంటి వాళ్ళు పోతారు. అందుకోసం ఆల్టర్నేటివ్ లేకుండా చూసుకోవాలి. ఆల్టర్నేటివ్ 19 మంది ఉన్నా రేపు పొద్దున మా దాంట్లోకి 40 మంది పోతారు. అందుకోసం ఆల్టర్నేటివ్ లేకుంటుంటే నేను సేఫ్గా ఉంటా. ఆల్టర్నేటివ్ ఉంటే ఈయన నంబర్ అనేది ఆయనకు కూడా స్వచ్ఛందంగా తెలుసు. కేసీఆర్కు తన యొక్క వ్యవహార శైలి తనకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్ లేకుండా చూసుకుంటున్నాడు. పోయినసారి కానీ పోయిన ఈటర్లో 88 మంది కాకుండా 90 మంది ఉన్న 19 మంది మిగతా వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నాడు అంటే ఆల్టర్నేటివ్ లేకపోతే వీళ్ళంతా కుక్కిన పెయిన్ లాగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు హరీష్ రావు కానీ మిగతా ఎవరైతే ఉన్నారో లక్ష్మారెడ్డి కానీ జడ్చల్రా వీళ్ళ అయిన తర్వాత ఇంకొకటి కూడా ఈయనకంటే ఇప్పుడు జితేందర్ రెడ్డి ఏం తప్పు చేసిండు? జితేందర్ రెడ్డికి ఎందుకు టికెట్ ఇవ్వలేదు? ఎవరైతే మన నల్గొండ సుఖేందర్ రెడ్డి గారికి ఎందుకు ఇవ్వలేదు అంటే ఒక స్థాయిని నాయకులందరినీ కూడా పండబెట్టాలి. వాళ్ళకంటే చిన్నోళ్ళని కొత్త వాళ్ళని తీసుకురావాలి, డబ్బులు ఉన్న వాళ్ళను, వాళ్ళకి రాజకీయాలు తెలియని వాళ్ళని తీసుకురావాలి, ప్రజలలో ఇమేజ్ లేని వాళ్ళని తీసుకొస్తే ప్రజలలో ఇమేజ్ ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళది ప్రజలలో నాకంటే ఎక్కువ ఇది మాట్లాడితే వాళ్ళది కూడా విశ్వసిస్తారు. వాళ్ళది విశ్వసించవద్దు. ఈయనది ఒక్కరిదే, ఈయన కొడుకు, ఈయన కొడుకుదే వినాలి.
కొడుకు మాట్లాడతాడు 16 సీట్లు ఇస్తే నీకేమన్నా కొంచెమన్నా ప్రజలు అంత అనామకులు అనుకుంటున్నావా? తెలంగాణ ప్రజలు 19 రాష్ట్రాల్లో ఉండేవాళ్ళేమో లోకల్ పార్టీలు అంట, ఈయనదేమో నేషనల్ పార్టీ అంట. 16 మందిని ఇస్తే ఈయన ప్రధానమంత్రి అవుతాడంట. చెప్పమను, ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాం. 16 మందిని గెలవకపోతే ప్రధానమంత్రి కాకపోతే మీ 16 మంది రాజీనామా చేస్తారు మళ్ళా అని చెప్పు. ప్రధానమంత్రి వీళ్ళు డిసైడ్ చేసే ఫ్యాక్టర్ లేకపోతే రాజీనామా చేపిస్తావా నువ్వు? కేటీఆర్ గారు నువ్వు మాట్లాడే మాటలు అతిగా అంటే ఏదైతుందో ప్రజలను గొర్రెలు అనుకుంటున్నాడు. ఓకే సార్. అయ్యా కేంద్రం వల్ల నీవు 16 ఒక్క రాష్ట్రంలో 16 సీట్లు అతనివే నువ్వు. 16 సీట్లు అయిన తర్వాత దమ్ము ధైర్యం ఉంటే నీ ఏదైతే మజ్లిస్ పార్టీ నా ఫ్రెండ్లీ పార్టీ ఆ క్యాండిడేట్ని ఎందుకు పెడుతున్నావు అండి? మరి ప్రజలను ఎంత ఓపెన్ గానే చెప్పారు కదా మిత్రపక్షం మిత్రపక్షం అయినప్పుడు మరి క్యాండిడేట్ ఎందుకు పెట్టాలి? అంటే హిందూగాండ్లు బొందుగాండ్లు అంతా అవలగాండ్లు అనుకున్నట్ట ఈయన చెప్పిండు. వాళ్ళు మాట్లాడతాడు కదా హిందువులు బొందులుగాండ్లు అంటే నీ కేసీఆర్ నువ్వు ఏదైతే మజ్లిస్ పార్టీ ఉందో వాళ్ళని ఒక్క మాట అనే శక్తి కాగండి. నాగేంద్ర గౌడ్ గారు చూస్తున్నారు, మాట్లాడతారు. రైట్. దయాకర్ రెడ్డి గారు ఎట్లా విశ్లేషిస్తారు మీరు దీన్ని? అంటే నిన్న ఎంపీ అభ్యర్థితో మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు చెప్పారు ఖచ్చితంగా మొన్నటి దానికంటే మంచి రిజల్ట్ వస్తుంది, ధైర్యంగా ముందుకు పోండి అని చెప్పారు. తర్వాత ప్రధానమంత్రి మా కేసీఆర్ అనేది టీఆర్ఎస్ వాదన కాదు, వాళ్ళ ప్రచారస్త్రం. ఇప్పుడు ఇందిరక్క మాట్లాడినటువంటి విశ్లేషణ కరెక్ట్ విశ్లేషణనే, కానీ ఆ విలువలు లేనటువంటి పరిస్థితిలో ఇలా ఏం మాట్లాడాలో మాలాంటి వాళ్ళు కూడా అర్థం కాని పరిస్థితి కనపడతా ఉంది. విలువలు అనేటివి రాజకీయ నాయకుల్లో లేవు, నిలబడ్డంలో లేవు, నిలబడి ప్రజలు గెలిపించిన వాళ్ళు లేరు. ప్రజలు తిక్కోల్లా గెలిచి పార్టీలు మార్చోళ్ళు తిక్కోల్లా. ఇప్పుడు ఎటుందంటే కౌరవ సభలో ద్రౌపది పిలుచుకరమ్మని చెప్తే తానోడి నన్నోడైనా నన్నోడి తానోడైనా అడిగిందంట ధర్మరాజు గారు పిలుచుకరమ్మని అనుకోదు. అట్లా ఇవాళ మేము ఎవరికి వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. విలువలకు తెలియదకాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఎలా కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఇలా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలదే హవా, దాంట్లో ఏం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే 16 సీట్లతో ఈయన రాజ్యం వెళ్తా అనేటువంటిది మాత్రం ఎట్టి పరిస్థితిలో నార్త్లో ఎవడు రానివ్వరు. అది చంద్రబాబు నాయుడు అయినా రానివ్వరు, కేసీఆర్ గారు రానివ్వరు, ఇంకోడైనా రానివ్వరు, సౌత్లో ఎవరు రానివ్వరు. అది వాళ్ళకున్న బేసిక్ ప్రిన్సిపల్. ఏ పార్టీ వాళ్ళైనా కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కాబట్టి ప్రాంతీయ పార్టీలు హవాతో ఉంటుంది కాబట్టి ఆ సపోర్ట్ తీసుకుంటారు తప్ప అల్టిమేట్గా వాళ్ళందరూ కలిసి సపోర్ట్ తీసుకుంటారు. మనం అప్పటి నుంచి చూస్తున్నటువంటి విశ్లేషణ, చాలా రోజులు చూస్తున్న విశ్లేషణ అది జరుగుతున్నటువంటి కామన్ సినారియో. కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కలుసుకొని లాభం లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు నామినేషన్లు ఈవినింగ్ కంప్లీట్ అవుతాయి. మన రాష్ట్రానికి వచ్చేంత వరకు మాత్రం డెఫినెట్గా టీఆర్ఎస్ఏ ముందుకు పోతుంది, దాంట్లో అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అని తప్పు చేశాడా రైట్ చేశాడా అంటే తప్పు రేట్లు ఎవరు ఆలోచన చేసిందని ఏ పార్టీ కూడా చేయడం లేదే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వేరే పార్టీలు అప్పుడప్పుడు పెట్టుకుంటుంది. మరి మనకు ఆ యొక్క గట్టి నెట్ ఎందుకు పెట్టుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ కూడా వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుండే? ఆ సిద్ధాంతాలకు తెలియదకాలు ఇవ్వడం, సరైనటువంటి ప్రాంతీయ నాయకత్వం లేకపోవడం. ఇప్పుడు ఏమైందంటే ప్రాంతీయతత్వం బాగా బలపడినటువంటి ఈ టైంలో దేశంలో ప్రాంతీయ నాయకుడు ఎక్కడైతే గట్టిగా ఇన్ ద సెన్స్ ఈవెన్ ఫైనాన్షియల్గా కానీ జనంలోకి దూసుకుపోతాడు. రైటో రాంగో అబద్ధాలు చెప్పు, జనంలోకి పోవాలా, డబ్బులు ఖర్చు పెట్టాలా, ఈ 2 పాయింట్లు ఉంటేనే ప్లస్ పాయింట్ ఉంటుంది. స్వీప్గా చేస్తారని చెప్పలేము, ప్లస్ పాయింట్ ఉంటుంది. ఇక ఉన్నటువంటి పరిస్థితిని బట్టి తనకు అనుకూలంగా మార్చుకోగలిగేటువంటి పరిస్థితి రావాలి. కాబట్టి ఇలా ప్రాంతీయ పార్టీల్లో టికెట్ ఇచ్చే కాడ కానీ దాంట్లో కానీ వాళ్ళ సేనే ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో ఉండే భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, విశ్లేషణలు ఇవన్నీ అయిన తర్వాత కొత్త రక్తంకి ఇచ్చాము, యువ పారిశ్రామికవేత్తలకు ఇచ్చామని చెప్పి వాళ్ళు అంటున్నారు. అదే అక్కడే ఉంది, యువ పారిశ్రామికవేత్త అక్కడే అర్థం చేసుకోవాలి ఎందుకు వచ్చినాయి. పాతోడైతే ఏమి ఇయ్యడు కాబట్టి కొత్తోడు ఇస్తారని ఇచ్చామని అనేటువంటి విశ్లేషణ చేసుకోవాల్సి వస్తుంది. అది ఏ పార్టీ కూడా వర్తించకుండా ఉండదు, అన్ని పార్టీలకు వర్తిస్తుంది. రైట్. టీఆర్ఎస్ నాగేంద్ర గౌడ్ గారు ఇప్పుడు చెప్పండి, సరే మీరు 16 సీట్లతో ప్రధానమంత్రి ఎట్లా అవుతారు అనేది వీళ్ళ ప్రతిపక్షాల ప్రశ్న ఒకటి. రెండోది ఉద్యమకారులకు టికెట్ ఇవ్వకుండా కేవలం డబ్బులకు మీరు టికెట్ ఇచ్చిన ఎంతో ఇందిరా గారు చెప్పే లెక్క 200 కోట్లు అంట డబ్బుల కోసం టికెట్లు ఇచ్చారని వాళ్ళ ప్రతిపక్షాలు అంటున్నాయి. వీళ్ళు ఇట్లనే మాట్లాడతారు, ఇదే అనుమానాలు వీళ్ళు వ్యక్తం చేసుకుంటూనే కూర్చుంటారు. అయ్యేటి అన్ని జరిగిపోతూ ఉంటాయి, అన్ని కూడా జరుగుతాయి. అప్పుడు ఉద్యమం టైంలో కూడా నేను అనేది ఉద్యమం టైంలో కూడా 2 ఎంపీలు ఉన్నారు, ఏ విధంగా వస్తుందని, లేకుంటే పార్లమెంట్లో ఎట్లా జరుగుతుంది ప్రస్తావించిన పార్టీలే ఈ రోజు కూడా 16తోనే ఏ విధంగా వస్తాయి అని చెప్పి అంటూ ఉన్నారు.
దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, లేకపోతే అది జరిగే మాట వీళ్ళ అనుమానాలు ఏది కూడా కరెక్ట్ అయ్యే పరిస్థితి లేదు. దీనికి ఇట్లుంటే కూడా ఈరోజు ఏదైతే ఈడ ప్రాంతీయ పార్టీ 16 సీట్లతో ఏ విధంగా వస్తున్నది అంటే, భారతదేశ రాజకీయాలను కూడా మనం ఒక్కసారి చూస్తే నేషనల్ పార్టీ అని పిలువబడుతున్న, నేషనల్ పార్టీ అని చలామణి అవుతున్న 2 పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీల మాదిరినే అవి కూడా అయిపోయిన పరిస్థితి ఉన్నది. మాట్లాడుతున్నంతసేపు ప్రతిదానికి కామెంట్ చేస్తే నేను కూడా కామెంట్ చేస్తుంటే అసలు చర్చనే జరగదు. అట్లది కరెక్ట్ కాదు. నేను అనేది ఏమంటున్నా అంటే, భారతీయ జనతా పార్టీ కూడా మొత్తం సీట్లు కాంటెస్ట్ చేయలేదు. ప్రాంతీయ పార్టీలతోని అలయన్సులు పెట్టుకొని వాళ్ళు కూడా ప్రాంతీయ పార్టీల మాదిరినే అయ్యినరు. ఇప్పుడు చెప్పిన శాస్త్రాలు ఏదైతే ఉన్నదో అన్ని పార్టీలకి వెళ్ళి కూడా భారతీయ జనతా పార్టీ కూడా తీసుకొని కాంటెస్ట్ చేపిస్తున్న పరిస్థితి ఉన్నది. మొన్న చూసినాం మనం అసెంబ్లీ ఎన్నికల లోపల ఇదే విధంగా మాట్లాడినారు. ఎన్నో తీరుగా మాట్లాడితే కూడా 103 స్థానాల లోపల తెలంగాణ రాష్ట్రం లోపల డిపాజిట్లు అయిన పరిస్థితి ఉన్నది. 4 ఉంటే 4 కూడా మళ్ళీ 4 ముఖాలు కూడా అసెంబ్లీకి రాని పరిస్థితిలో ఒకే ఒకడు గెలిచిన పరిస్థితి మనం చూసినాం. ఈ విధంగా ప్రజలు అనేది చాలా క్లియర్గా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా 16+1 17 సీట్లను కూడా గెలిపిస్తూ ఉన్నారు. 17 సీట్లతోని మేము చెప్తున్నది ప్రజలు వింటున్నది, ప్రజలు కూడా మేధావులు సకల జనులు కూడా నమ్ముతున్నది ఒకటే, కేసీఆర్ గారి నాయకత్వం లోపల భారతదేశం లోపల డెఫినెట్గా ఏదో జరగబోతూ ఉన్నది. ఫెడరల్ ఫ్రంట్ ద్వారా ప్రధానమంత్రిగా కూడా కేసీఆర్ గారు కాబోతూ ఉన్నారు. ప్రధానమంత్రి అని అవుతాడు, ప్రధానమంత్రి నిర్ణయించే లెవెల్న పోతాడు. ఆ విధంగా జరుగుతుంది అనేది ఇలా దేశం లోపల వ్యాక్యూమ్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు నేను ఇంకొక విషయం కూడా ఏమంటున్నా అంటే, అండ్లకెళ్ళి తెచ్చిచ్చారు, ఇండ్లకెళ్ళి తెచ్చిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమము అనే వ్యక్తులకు కానీ, ఉద్యమంలో ఉన్న వ్యక్తులకు కానీ ఎంతమందికి అసెంబ్లీలో టికెట్లు ఇచ్చారండి? పార్లమెంట్లో ఎంతవరకు టికెట్లు ఇచ్చారు వాళ్ళు? అంటే నేను అనేది ఏంటి అంటే, మాట మాట్లాడడానికి తప్పిస్తే ఆచరణలో కూడా ఏ పార్టీ కూడా ఇదవుతున్న పరిస్థితి లేదు. వలసలు అంటున్నారు, ఏ పార్టీలకి వెళ్ళి ఎవరు వస్తున్నారు చూసుకొని, ఏ పార్టీలు ఎవరు ఉన్నారు. 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, ఎంపీ టికెట్ల కోసం కొత్త వాళ్ళని లేక బయట పార్టీని తీసుకురావాల్సిన అవసరం మీకు ఎందుకు? అంటే ఈ సాంప్రదాయం అధికారంలో ఉన్నారు కదా మీరు. సంగప్ప గారు, నేను అంటున్నది ఏంది, మీ దగ్గర ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు 130 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, అంత పెద్ద చరిత్ర ఉన్న బీజేపీ పార్టీ, ఈ రోజు కూడా వాళ్ళు వలసలు తీసుకుంటలేరా అండి? ప్రోత్సహించింది ఎవరు? ప్రోత్సహించింది ఎవరు? పార్టీలో తీసుకున్నది ఎవరు? జవాబు చెప్పాలి. అన్న మాట్లాడిన దానికి ఇంత చేస్తున్నామని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇది చర్చ ఎందుకు వచ్చింది? ఉద్యమంలో ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు అన్నాడు పొన్నం ప్రభాకర్, మదియాషి, ఓడని గెలవని ఓడని మీదైనా కానీ మళ్ళా మేము వాళ్ళకి అవకాశం కల్పించినామా కల్పిలేదా? ఇవాళ ఈ 16 మంది పొన్నం ప్రభాకర్, మన జగన్నాథ్, మదియాష్కి, వివేక్, తర్వాత బలరాం నాయక్, ఈ నాయకులంతా లేనిది ఉద్యమం లేదు. మీరు ఇద్దరుండి కూడా ఈవెన్ బిల్లు పాస్ అయినాడు కూడా అక్కడ లేరు. మీరు టెక్నికల్ గా మీరు లేరు అక్కడ, కానీ ఈ వ్యక్తులు మాత్రమే పోరాటం చేశారు. కళ్ళకి పెప్పర్ స్ప్రే కొట్టినా కూడా మేము ప్రజల కోసమే నిలబడ్డామని చెప్పేసి అక్కడ ఏపీ వాళ్ళని కట్టడి చేస్తూ వాళ్ళు ఆ రోజు బిల్లు పాస్ చేయడానికి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఈ వ్యక్తులు. తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని విషయాల కోసం మీ పార్టీలో చేరారు. వాళ్ళకి మీరు అన్యాయం చేశారా చేయలేదా? ఇవాళ ఇంపార్టెంట్. ఫస్ట్ టర్మ్ లో ఒక రకంగా అన్యాయం చేస్తే సెకండ్ టర్మ్ లో ఇంకో రకంగా అన్యాయం చేశారు. దీని గురించి కదా చర్చ జరగాల్సింది. ఇప్పుడు ఇది మాట్లాడాలి కదా. సో ఇది ఒక విషయం అయితే, ఇంకొక కేటీఆర్ చాలా పెద్దగా మాట్లాడినారు. ఏం బీకింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. మీ నాయన అడగండి ఏం బీకిందో తెలుస్తుంది. మాకు నాయకులు ఇంకా చాలా మెత్తగా సుత్తిమెత్తగా చెప్పారు సమాధానం. నేను చెప్తా ఏం బీకింది కాంగ్రెస్ పార్టీ అనడానికి. కేటీఆర్ దగ్గర నువ్వు చాలా బచ్చగాడి, నువ్వు నిన్ను అన్న చెప్పాలంటే చాలా బచ్చగాడి. నువ్వు ఏం చేశారు? హరిత విప్లవం, నీరు విప్లవం, రాజావరణ రద్దు, బ్యాంకుల జాతీయకరణ, నిన్నటి దాకున్నటువంటి ఆర్టీఐ కాపీ, ఈ రోజు ట్రాన్స్పరెన్సీ కోసం చేసేటువంటి నువ్వేం చేసావు? మీ నాయన అడుగు చెప్తాడు ఏం చేసావు. కేంద్ర మంత్రి ఎట్లా అన్నది మీ నాయన కరెక్ట్ క్లారిటీ వస్తుంది నీకు. లేలే ఇప్పుడు ఉద్యమకారులకు ఎంతవరకు ఇచ్చిందని ఒక 5 మంది 4 పేర్లు 5 మంది పేర్లు చెప్పినంత మాత్రాన సరిపోదు. ఆ రోజు మీ పార్టీ స్టాండ్ ఏంది,
మీ పార్టీ ఏ విధంగా స్టాండ్ తీసుకున్నది, ఏ విధంగా చేసింది? మా దగ్గర అబౌవ్ 50% ఉద్యమకారులే ఉన్నారు. అందరం ఇంకో మాట కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఏం చెప్తే అది చేశారు. అది తెలుసో తెలియదు మీరు అనుకోండి కావాలనుకుంటే. ఆ రోజు తెలంగాణ ఇంటెన్షన్ ఇంపార్టెంట్, అదే ఇంపార్టెంట్ గా అదే ఎజెండాగా ఉన్నది కాబట్టి మీ నేషనల్ పార్టీలో ఎదిరించి నిలబడి ఇక్కడ కేసీఆర్ ఎజెండా అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. మీరు మర్చిపోతున్న విషయం ఏంది అంటే, మేము కేసీఆర్ గారు ఇచ్చిన ఏదైతే ఉద్యమంలో ఇచ్చిన కాల్ ఉందో మీరు చేయలేకుంటే ప్రజలు క్షమించే పరిస్థితి లేదా? ఆ రోజులో ప్రజల మీద తిరుగుబాటు చేశారు తెలంగాణ ప్రజలందరూ. అప్పుడు ఇదేందు ఇప్పుడు ఉద్యమం మీదనే డిబేట్ పెడితే ఉద్యమం మీద డిబేట్ చేస్తాం. ఏమి దాకా చేసిన ఈ రోజు ఏంటంటే నేషనల్ పార్టీలో నేషనల్ లెవెల్ భారతదేశం లోపల 16 సీట్లతో ఏ విధంగా జరుగుతుందంటే డెఫినెట్ గా 16 సీట్ల ప్రధానమంత్రి అవుతాడు. 16 సీట్లతోని ప్రధానమంత్రి నిర్ణయించే లెవెల్కి వస్తుంది. అదే తెలంగాణ ప్రజలను మేము అడుగుతా ఉన్నాం. ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు డెఫినెట్ గా మద్దతు ఇస్తారు. మీరు ఎన్ని సీట్లు గెలుస్తారో కూడా మన 11 తారీఖు నాడు అర్థమైపోతుందమ్మా. 11 తారీఖు రోజు మొత్తం క్లియర్ అర్థమైపోతుంది. అందుకే నేను ఏమంటున్నా అంటే 60 సంవత్సరాల అధికారంలో ఏం చేసినావు చెప్పు. భారతదేశానికి ఏం చేసినావు చెప్పు. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసినావు చెప్పు. ఏ ప్రాంతానికి ఏం చేసినావు చెప్పు. ఒక్క నిమిషం. విద్యార్థులు 2015-2016 ఇచ్చిన నోటిఫికేషన్ కి ఇప్పటివరకు మమ్మల్ని కనీసం రిక్రూట్మెంట్ చేయలేదన్న ఉద్దేశంతో వాళ్ళ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చాయి, బట్ కానీ వాళ్ళకి రిక్రూట్ చేయలేదు. దానికోసం మేము చనిపోతాము, మాకు పర్మిషన్ ఇవ్వండి హెచ్ఆర్సీకి మొరబెట్టుకున్నారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉంది తెలంగాణ. ఎగ్జామ్ పెట్టుకొని రిజల్ట్ రాకుండా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా. వారు ఏం చెప్పినా ఎలక్షన్ల ముందు రైతు బంద్ చేసిర్రు. 50% ఆఫ్ ది పబ్లిక్ ఇప్పటి వరకు మళ్ళీ రైతు బంద్ చేయలేదు. రైతు రుణమాఫీ చెప్పరు. అయిన తర్వాత ఈ రోజు వరకు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే కేటీఆర్ గారి శాఖలు ఉన్నటువంటిది సంవత్సరంన్నర అయింది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కమిటీ లేదు. ఈరోజు మొత్తం ట్రైబల్స్ ఎవరైతే ట్రైబల్ సొసైటీస్ శాండ్ దాంట్లో ఉన్నవో వాళ్ళందరికీ ఈరోజు లేదు. ఎందుకంటే కాళేశ్వరంలో ఏదైతే మన కాళేశ్వరం ప్రాజెక్టులకు వెళ్ళి ఇసుక తీసేది మొత్తం వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఉంది. ట్రైబల్ సొసైటీస్ మొత్తం ఆగినాయి. ఎక్కడ కూడా ఇసుక ర్యాంపులు లేవు. గ్రానైట్ వర్క్ ఆగిపోయింది. ప్రతి మైనింగ్ వర్క్ ఆగిపోయింది. పోయినసారి 4 అయిన తర్వాత ఏ కమిటీలు వేయకుండా పరిపాలన చేసుకుంటా మేము అన్ని సీట్ల కోసం ఎలక్షన్లో మాట్లాడుతాం. నేను ఈరోజు స్ట్రైట్ క్వశ్చన్, రైతు బంధు మిగతా ఎందుకు వేయలేదు? ఎలక్షన్ల ముందు వేసి మిగతా 50% ఇప్పటివరకు ఎందుకు వేస్తలేదు? వేయలేదు. ఎన్నికల ముందే వేసిన వాళ్ళు అన్నారు. సగం మందికి వేసారు 50%, మిగతా 50%కి వేయలేదు. రూరల్ నుంచి వచ్చిన అయిన తర్వాత మీరు థర్డ్ ఫ్రంట్ అంటున్నాడు కదా, మమతా బెనర్జీ ఫెడరల్ ఫ్రంట్ మమతా బెనర్జీ దగ్గరికి పోయొచ్చిండా కేసీఆర్ గారు? పోయి మన మమతా బెనర్జీ ఢిల్లీలో దీక్ష చేసిందా? వీళ్ళ పార్లమెంటు మెంబర్లకు ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు? నాట్ టు అటెండ్ పార్లమెంట్. వీళ్ళు ఎవరు పోయి ఎందుకు పరామర్శించలేదు? ఈయనకు టెంటు లేదు, ఫ్రంట్ లేదు. ఈయన ఉండేది ఫామ్ హౌస్ లా. పరిపాలన అనేది గాలి కొదిలేసిండు. ఎలక్షన్లు ఓన్లీ రాజకీయాలే తప్ప వేరే లేదు. ఈ రోజు స్లోగన్‌తో డిపాజిట్ పోయినాయి. సరే పోతాయి సార్, తొందరలోనే మీకు కూడా వస్తుంది. ప్రచారాలు చేసే మాట లేదు. రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు రామరెడ్డి గారు. మీరు అక్కడ మోడీ గారి నాయకత్వం లోపల రైతుల కొరకు ఏం చేసిండ్రని మీరు రైతులకు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 24 మోడీ ఉండాలనుకుంటున్నారు. మాట ఏమంటున్నారు? రామరెడ్డి గారు ఓకే కూల్ గా మాట్లాడి చాలా టైం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో
త్వరలోనే అది వస్తది. లేదు. కేసీఆర్ కు బొంద ఆగండి. పెట్టేది, టీఆర్ఎస్ బొంద రైట్. పెట్టేది. ఆగండి. ప్రజా రాగండి. తీర్పిస్తారు. ఆల్రెడీ అంత పెద్ద పొందలు అంత ఉన్నారు పెద్ద కదా పొందలు మీరు. మేము ఆల్రెడీ పొందలు అధికారం ఉన్నారు. వాళ్ళు ఉన్నాం. ఆగండి సార్, ఆగండి. నీకు ఇంకా టైం ఇస్తాను, టైం ఉంది చాలా. ఆశ్చర్యకరం ఏంటంటే కేసీఆర్ గారి యొక్క చర్యలు కానీ చేస్తున్న పనులు చాలా బాగున్నామని వచ్చి మంత్రులు పొగిడిపోయిన దాని మీద అన్న ఎందుకు అంత ఆవేశపడుతుందో నాకు ఏం అర్థమైతే పోయిపోలేదన్న. అవన్నీ మైండ్ గేమ్. బీజేపీ కేంద్ర మంత్రులు బీజేపీ మైండ్ గేమ్ ఆడింది. పొగిడి లెక్కలేదు. వాళ్ళు బీజేపీ మైండ్ గేమ్ ఆడింది అంట. లేదు కేఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడింది. బీజేపీ ఎవరు చెప్పలేదు. మేము విన్నాం కదా, పొగిడినది విన్నాము. ఎక్కడ? ప్రెస్ లో విన్నాము. ప్రెస్ లో డైరెక్ట్ పొగిడిండ్రు. లే, వచ్చిన కాబట్టి వాళ్ళు మనం పొగడనోళ్ళు ఎవరో చెప్పే. అందరు ఎవరు ఓడలేదు. పొగడనోళ్ళు ఎవరో చెప్పు. మీ ముఖ్యమంత్రి ఇంటికి మీరు దండం పెట్టి భోజనానికి రండి సార్. ఆయన వ్యవహార శైలి కూడా చెప్తారు ఏ విధంగా చేస్తాడని. మనం ఏం మాట్లాడుకున్నప్పటికీ మన నాయకులు వాళ్ళ అవసరాలకు మనల్ని వాడుకుంటారు, ప్రజల్ని వాడుకుంటారు అనేది మాత్రం స్పష్టం. ఇక్కడ ఇలా టికెట్ల విషయానికి వచ్చి ఆలోచన చేసినప్పుడు యువకులకు ఇవ్వాలి, కొత్త వాళ్ళకి ఇచ్చినా కొత్త రక్తం తెస్తున్నా అన్నటువంటి వాళ్ళు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు, నిబద్ధతతో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ రంజిత్ రెడ్డికి ఇచ్చారు. ఆయన మీకు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండా? ఎన్నడూ పనిచేసిండో చెప్పండి. కొండా విశ్వేశ్వర ఫ్యామిలీ ఫ్రమ్ ద బిగినింగ్ కొండా ఫ్యామిలీ అది. ఆనాడు కూడా కొట్లాడిన వాళ్ళే, ఈనాడు కొట్లాడిన వాళ్ళే, రేపు కొట్లాడుతుండొచ్చు. మరి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మా దగ్గర ఇప్పుడు మన శ్రీనివాస్ రెడ్డి ఎన్నడూ ఉద్యమంలో కనపడలేదే. ఏనాడు ఉద్యమంలో మేము చూసిన దాఖలాలు లేదు. పాలమూరు ప్రజల మీద తీసుకొచ్చి మరి ఎట్లా రుద్దుతుండ్రు మీరు? సో వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. ఆ రోజు కాకా పేరు వాడుకుంటారు, విగ్రహం సందర్భంగా కావాలి జిల్లా పేరు పెడతామంటారు, ఆ ఫ్యామిలీకి ఉన్న పేరు మొత్తం వాడుకుంటారు. ఇలా నిండా ముంచితారు కదా. దీనేం మనాలా మరి? అంటే ప్రశ్నించే నోరు ఉండకూడదు, తన ముందు ఆ లెవెల్లో ఉండకూడదు, డబ్బుల్లో తానే ఉండాలి, మళ్ళీ పక్కన ఎవడే తగ్గకూడదు. కొండా లక్ష్మణ్ బాబు ఇటువంటి అవకాశం ఇచ్చిన ఆఫీస్ కి అవకాశం ఇస్తే ఆయన చచ్చిపోతే కూడా పోలేదు. ఈయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇటువంటి చర్యలు చేసారు. ఇలా మేము సరే మేము కింది స్థాయి కార్యకర్తలు, మాకు ఆవేశం ఉంది. పైన నాయకులు అన్ని పార్టీలు ఫుట్బాల్ ఆడుకుంటారు, మమ్మల్ని మాట్లాడుతున్నాం. ఇవి నాగేంద్ర అంతే, నేనంతే, ఎవరైనా అదే అట్లా పెట్టండి. అప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలంటే చాలా లక్ష్మణ్ బాబు అడ్రస్ లేని రోజు అడ్రస్ ఇచ్చిండు ఆఫీస్. ఇవాళ జరుగుతున్నది రేపు జరగబోయేది మనం మాట్లాడుకుంటున్నాం. ఉత్తగా మనం మరుచుకున్నంత మాత్రం జరగబోయేది జరగకుండా మారదు. ఇన్ని మోసాలు చేసినా గెలిపించేటువంటి ప్రజల్ని రేపు నిలదీయాలన్నా మనము, సిద్ధాంతపరంగా కానీ నేతనోళ్ళు కానీ, లేకుంటే ఇన్ని మోసాలు చేయగలిగిన శక్తి ఉన్నటువంటి నాయకులను నిలదీయాలనేది మనం అడగాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంతమందికి కొత్త వాళ్ళకి ఇస్తున్నాం, కొత్త రక్తం ఇస్తున్నాం అంటే కొత్త డబ్బులు, కొత్త నోట్లకు ఇస్తున్నాం అంటే ఒప్పుకుందాం. మీ అవసరం కావచ్చు, ఉండొచ్చు, కొత్త నోట్ల కన్నా ఒప్పుకుందాం. కానీ అది పక్కకు పెట్టేసి కొత్త వాళ్ళకి ఇస్తామని వివేక్ వెంకటస్వామిని పక్క తప్పించి ఇంకొకరు తప్పించి వాడక తప్పేసి ఈ వాడక తప్పేది అంతా వాస అవుతుంది. జితేందర్ రెడ్డి కానీ వీళ్ళందరినీ కూడా ఏ రకంగా వాడక నాగేంద్ర గారు ఇప్పుడు కొండ లక్ష్మణ్ బాబుజీది ఎగ్జాంపుల్ రామరెడ్డి గారు అన్నారు. దానికి కొంత క్లారిఫికేషన్ ఏంటంటే బీజేపీ పార్టీ అడుగుతున్న పరిస్థితి ఒకటి ఉంటే అద్వాన్ గారినే పక్కకు పెట్టిన పార్టీ అది. ఆ విధంగా నడిపిస్తూ వేరుల గురించి మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఎవరిని ఎప్పుడు గౌరవించాలి, ఏ విధంగా గౌరవించాలి మా నాయకునికి తెలుసు. కాబట్టి తెలిసి ఏదైనా జరుగుతుంది అనేది నెంబర్ 1. నెంబర్ 2 నేనేమంటున్నా అంటే అన్న చెప్పని నేనేమంటున్నా అంటే దయాకర్ అన్న అన్నాడు, ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు మా పార్లమెంట్ సభ్యుడు, ఇప్పుడు అభ్యర్థి ఎక్కడ తీసుకొచ్చిన ఆయన ప్రస్తావించారు. అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ఏదైతే వాళ్ళ వంశం ఉందో ఆ తెలంగాణ కొరకు పోరాటం చేసిండ్రు అనే దాంట్లోనే ఆయనను గౌరవించి ఆయనకు పార్లమెంట్ సభ్యునిగా ఇవ్వడం జరిగింది. కానీ ఆయన చేసింది ఏంటంటే తర్వాత చివరిలో ఈ ఏదైతే ఉద్యమం కొరకు, ఏదైతే తెలంగాణ కొరకు ఆ ఫ్యామిలీ కొట్లాడింది అనే దాని మీద ఏదైతే తీసుకొచ్చి గౌరవం ఇచ్చారో, చివరి అసెంబ్లీ ఎన్నికల టైం లోపల ఆయన పార్టీ నుంచి పారిపోయాడు. ఆ తర్వాత రంజిత్ రెడ్డి గారిది కూడా చెప్పాలంటే దయాకర్ నాకు తెలియకపోవచ్చు, కానీ ఆయన 2001 నుంచి కూడా
ఆయన బిజినెస్లో వండుకుంటూ కూడా పార్టీ కొరకు తెలంగాణ ఉద్యమం కొరకు డబ్బు కాదన్నా మీకు తెలియాలి. నేను చెప్పనియాలి డబ్బు కాదు. నేను ఏమంటున్నా అంటే రాష్ట్రం మొత్తం నేను డబ్బులకు ఎందుకు పోతుంది? డబ్బుల కాదు నేను అంటున్నది ఏంటి అంటే డబ్బుల విషయం కాదు. ఆయన పౌల్ట్రీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో విస్తరించి ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం లోపల, ముఖ్యంగా చేవెళ్ల ప్రాంతం రంగారెడ్డి జిల్లాలో, నేను ఓట్లు కావాలని కాదు, వాస్తవాలు కూడా చెప్పాలి. వాస్తవాలు లాఠీ దెబ్బలు తిన్నోళ్ళు కొందరు అయితే లాఠీ దెబ్బలకు సపోర్ట్ ఇచ్చి లాఠీ దెబ్బలు కొట్టిపించిన వాళ్ళు కూడా ఈ రోజు కొందరు కాంటాక్ట్ చేశారు కదా, చేయలేరు. నేను రంజిత్ రెడ్డి గారిది మీరు నుంచి తెలంగాణ ఉద్యమాన్ని కోరుకొని ఉద్యమానికి కూడా బలమిచ్చి ఆయన ప్రత్యక్ష చెప్పండి మాకు. చాలా రోజుల రెడ్డి మీ పార్టీలకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వచ్చినంత మాత్రాన కాదు కదండి. పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోయింది ఆయన. ఉద్యమకారుడు తిరిగిన వ్యక్తి ఆత్మాభిమానంతో బయటకు వచ్చిండు. ఉద్యమానికి ప్రత్యక్షంగా ఆయన సపోర్ట్ ఇచ్చి నడిచిన వ్యక్తి ఈ రోజు పార్లమెంట్ సభ్యునిగా వస్తా ఉన్నాడు. ఒక్క మాట నేను చెప్తా. కొండ విశ్వేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి. కొండ విశ్వేశ్వరరెడ్డి యొక్క ఆయన యొక్క విధానం ఏంది, అక్కడ జనాలతో ఆ ఇంటికి ఆ కుటుంబాలకు ఉన్నటువంటి సంబంధం ఏంది మీకు బాగా తెలుసు. ఇప్పుడు ఇవాళ పార్టీలకు వచ్చినందుకు మీరు తెలిసి మాట్లాడుతున్నారు. పార్టీలకు తీసుకొచ్చిన ఎంపీ చేసింది మా పార్టీ కేసీఆర్ గారు. నీకెందుకు గులాంగిరి చేస్తాడు? నీ గులాంగిరి చేస్తే అది కాదు కదా. ప్రజలు ఏం కోరుతున్నారు? ఆత్మాభిమానం ఎన్నడ మందికి వచ్చిందండి? 4.5 సంవత్సరాలు ఎన్నికలప్పుడు డెఫినెట్ గా ఆత్మాభిమానం ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీలో నేను ఒక్కటే సర్టిఫికేట్ నిజంగా నువ్వు ఆత్మాభిమానంతో ఉన్నావన్నా నీకెందుకు ఇలా చెప్పు. టీడీపీ నుంచి వచ్చినాడు నీకేం చెప్పిండు కేసీఆర్? నీకెందుకు చేయలే? ఇది ఆత్మాభిమానం అవుతుందా? నువ్వు చెప్పుకోవడం కదా. ఇవాళ ఆ బెల్ట్ అంతా కూడా బీసీలున్న బెల్ట్. మరి నీకు ఎందుకు? నువ్వు బీసీ బిడ్డవే, నీ కమ్యూనిటీ కూడా గొప్పదే, స్ట్రాంగ్ ఉన్న కమ్యూనిటీ. మరి నీకు ఎందుకు ఇలా చెప్పిన? డబ్బులు లేవా? డబ్బులు కార్యకర్తగా మనం ఎన్నో మన అధినాయకులకు అడుగుతాం, మన పార్టీకి అడుగుతాం. అడిగినంత మాత్రం వాళ్ళు రకరకాల కాంగ్రెస్ పార్టీ థ్యాంక్ యూ దయాకరెడ్డి గారు, రామరెడ్డి గారు, ఇంద్రా శోభన్ గారు, తర్వాత నాగేంద్ర గౌడ్ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ ఎప్పుడైనా చెప్పినందుకు మళ్ళీ రేపు పొద్దుగల కలుద్దాం.